నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత. అలాంటి మన దగ్గర వచ్చి ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ళ పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక్కొక్క దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి దీని విలువ చాటి చెప్పించి వాళ్ళు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనం చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మాదిరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది కూడా మనం చూస్తే కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకో, కొన్ని మతాలకో కాదు, హోలిస్టిక్ వెల్ బీయింగ్. ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది, బెటర్ లివింగ్కి పునాది ఈ యోగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి. ఈరోజు అందరూ టెన్షన్లో, స్ట్రెస్తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తున్నాం. టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతూ ఉంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంది, లైఫ్ మెకానికల్గా అయిపోతూ ఉంది, రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి, చాలా మంది మనం చేస్తున్నాం. అయితే అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది.
దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్లో కూడా దీన్ని ఫిజికల్గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్, 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఏది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం, సముద్రం, ప్రజలు, ఈ రెండు కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద, గ్రౌండ్స్ మీద జరుగుతుంది. కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. ఈరోజు దీన్ని నేను ఇంత మునుపు కూడా చాలాసార్లు మీకు చెప్పాను. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం. విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ముందు ఆరోగ్యం ఉండాలి, అదే మరి ఆదాయం కూడా పెంచాలి, ఆనందంగా ఉండాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది. రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేస్తుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ కానీ వెల్ బీయింగ్ కానీ